దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. వెల్కమ్ టు దూత మీడియా. కర్ణాటకలోని ధర్మస్థలి అనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రంలో 2012లో జరిగిన ఒక దారుణమైన సంఘటన ఇప్పుడు దేశాన్ని కుదిపేస్తోంది. ఈ కేసు గురించి చాలా మంది మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే ఇందులో చాలా రహస్యాలు, చీకటి కోణాలు ఉన్నాయి. సౌజన్య అనే 17 ఏళ్ల అమ్మాయి ధర్మస్థలిలో శ్రీ ధర్మస్థల మంజునాథేశ్వర కాలేజీలో 2వ సంవత్సరం PUC చదువుతోంది. 2012 అక్టోబర్ 9న సాయంత్రం కాలేజ్ నుంచి బస్ స్టాప్ వైపు ఇంటికి వెళ్తూ కనిపించింది. కానీ ఆ రోజు ఆమె ఇంటికి చేరలేదు. ఆమె తల్లి కుసుమావతి సౌజన్య ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెంది స్నేహితులకు ఫోన్ చేసింది. తర్వాత ఆమె తండ్రి చందప్ప గౌడ కుటుంబ సభ్యులతో కలిసి ఆమెను వెతకటం మొదలుపెట్టారు. రాత్రి 10:30 సమయంలో బెల్తంగడి పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు. ఎందుకంటే ధర్మస్థలిలో అప్పటి వరకు పోలీస్ స్టేషన్ లేదు, కేవలం ఒక చిన్న అవుట్ పోస్ట్ మాత్రమే ఉండేది. మరుసటి రోజు అక్టోబర్ 10న సౌజన్య మృతదేహం నేత్రావతి నది దగ్గర మన్నసంక అనే ప్రాంతంలో ఒక అడవిలో కనిపించింది. ఆమె చేతులు ఆమె షాల్తో చెట్టుకు కట్టి ఉన్నాయి. ఆమె బట్టలు చిరిగి ఉన్నాయి, లోదుస్తులు లేవు. అటాప్సీ రిపోర్ట్ ప్రకారం ఆమెపై లైంగిక దాడి జరిగి గొంతు బిగించి చంపారని తేలింది. ఈ సంఘటన ధర్మస్థలిలో ఆ తర్వాత కర్ణాటక అంతటా పెద్ద ఆందోళన కలిగించింది. ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసనలు చేశారు. ఎందుకంటే ధర్మస్థలి అనేది లక్షల మంది భక్తులు వచ్చే పవిత్ర ప్రదేశం. ఇలాంటి దారుణం జరగటం అందరినీ కలవరపరిచింది. ఈ కేసు మొదట బెల్తంగడి పోలీసులు చూశారు. కానీ వారి విచారణలో చాలా తప్పులు జరిగాయనే ఆరోపణలు వచ్చాయి. సౌజన్య మృతదేహం దొరికిన ప్రదేశం దగ్గర ఉన్న CCTV ఫుటేజ్ ను సేకరించలేదు. ఆ ప్రాంతంలో ఒక క్లినిక్ ధర్మస్థల టెంపుల్ నిర్వహణలో ఉంది. ఆ క్లినిక్ దగ్గర CCTV ఉన్నప్పటికీ దాన్ని పరిశీలించలేదు. అలాగే సౌజన్య శరీరం నుంచి సేకరించిన వాజినల్ స్క్వాబ్ ను కూడా సరిగ్గా ఫోరెన్సిక్ పరీక్షకు పంపలేదు. అటాప్సీ చేసిన డాక్టర్ కూడా సరైన పద్ధతులు పాటించలేదని కోర్టు తర్వాత వ్యాఖ్యానించింది. ఈ తప్పుల వల్ల కేసు మొదటి నుంచే తప్పుదారి పట్టిందని చాలా మంది అన్నారు. 2013లో ప్రజల నిరసనల తర్వాత ఈ కేసును క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ CIDకి బదిలీ చేశారు. CID సంతోష్ రావు అనే ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి అతనిపై అత్యాచారం, హత్య ఆరోపణలు మోపింది. కానీ సౌజన్య కుటుంబం మొదటి నుంచి సంతోష్ రావు నిర్దోషని, అసలు నేరస్తులను కాపాడుతున్నారని ఆరోపించింది. 2013లోనే ఈ కేసు CBIకి బదిలీ అయింది. ఎందుకంటే స్థానిక పోలీసులు CID సరిగ్గా విచారణ చేయలేదని పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి. CBI కూడా సంతోష్ రావుని నిందితుడిగా గుర్తించి కోర్టుకు వెళ్ళింది. కానీ 2023 జూన్ 16న బెంగళూరులోని CBI స్పెషల్ కోర్టు ఎలాంటి ఆధారాలు లేవని సంతోష్ రావును నిర్దోషిగా ప్రకటించి అతన్ని విడుదల చేసింది. ప్రాసిక్యూషన్ ఏ ఒక్క సాక్ష్యాన్ని కూడా నిరూపించలేకపోయింది. ఈ కేసు విచారణ మొదటి నుంచి తప్పులతో నడిచిందని, ముఖ్యంగా మొదటి గంటల్లో పోలీసులు సరైన ఆధారాలు సేకరించలేదని కోర్టు సీరియస్ అయింది. ఈ తప్పులకు కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని కూడా కోర్టు సూచించింది. కానీ ఇప్పటి వరకు ఆ అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు కేసులోని చీకటి కోణాల గురించి మాట్లాడుకుంటే 2025లో ఈ కేసు మళ్ళీ పెద్ద చర్చనీయాంశమైంది. ఎందుకంటే ఒక విజిల్ బ్లోవర్ బయటకు వచ్చి షాకింగ్ ఆరోపణలు చేశాడు. ఈ వ్యక్తి 1995 నుంచి 2014 వరకు ధర్మస్థల టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ లో శానిటేషన్ వర్కర్ గా పనిచేశాడు. ఆయన చెప్పిన దాని ప్రకారం ఈ 20 ఏళ్లలో ఆయనను బలవంతంగా అనేక మహిళల పిల్లల మృతదేహాలను పాతిపెట్టమని, కొన్నింటిని కాల్చమని ఒత్తిడి చేశారు. ఈ మృతదేహాలపై లైంగిక దాడి, హత్య గుర్తులు ఉన్నాయని ఆయన చెప్పాడు. 2010లో ఒక 13 ఏళ్ల పాఠశాల బాలిక మృతదేహం, ఆమె యూనిఫామ్ ఉన్నప్పటికీ లోదుస్తులు లేకుండా పెట్రోల్ బంక్ దగ్గర పాతిపెట్టమని చెప్పారని ఆయన ఆరోపించాడు. మరో మహిళ మృతదేహం మీద యాసిడ్ తో ముఖం కాల్చి పత్రికల్లో చుట్టి ఉండేదని చెప్పాడు. ఈ ఆరోపణలు ధర్మస్థలిలో దశాబ్దాలుగా జరిగిన దారుణాలను బయటపెట్టాయి. ఈ విజిల్ బ్లోవర్ 2014లో తన కుటుంబంలో ఒక చిన్నారిపై లైంగిక దాడి జరిగిన తరువాత ధర్మస్థలి నుంచి పారిపోయాడు. ఆ తర్వాత అపరాధ భావంతో న్యాయం కోసం 2025లో తిరిగి వచ్చాడు. జూలై 3, 2025న ఆయన ధర్మస్థల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. తాను పాతిపెట్టిన కొన్ని అస్థి పంజరాల ఫోటోలను తన ఆధార్ కార్డ్, పాత ఉద్యోగ ఐడితో సహా పోలీసులకు ఇచ్చాడు. ఈ ఆరోపణలు ధర్మస్థలంలోని ప్రభావవంతమైన వ్యక్తులు, ముఖ్యంగా టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ తో సంబంధం ఉన్నవారు ఈ నేరాలను కప్పిపుచ్చారని తెలుస్తోంది. ఈ విషయం బయటకు రాగానే కర్ణాటకలో పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి. జూలై 20, 2025న కర్ణాటక ప్రభుత్వం ఈ కేసును స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ కి బదిలీ చేసింది. దీనికి DGP ప్రణబ్ మోహంతి నాయకత్వం వహిస్తున్నారు. ఈ కేసులో చీకటి కోణాలు చాలా ఉన్నాయి. మొదట సౌజన్య కేసు విచారణలో పోలీసులు చాలా తప్పులు చేశారు.
సీసీటీవీ ఫుటేజ్, మొబైల్ టవర్ డేటా, ఫోరెన్సిక్ ఆధారాలను సరిగ్గా సేకరించలేదు. ఈ తప్పుల వల్ల అసలు నేరస్తులు బయటపడలేదని సౌజన్య కుటుంబం ఆరోపిస్తుంది. రెండోది ధర్మస్థలిలోని హెగ్డే కుటుంబం. టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ పై ఆరోపణలు ఉన్నాయి. వీరేంద్ర హెగ్డే, ఆయన కుటుంబ సభ్యులు ఈ నేరాలను కప్పిపుచ్చారని, సంతోష్ రావును తప్పుడు ఆరోపణలతో జైలుకు పంపారని సౌజన్య తల్లి కుసుమావతి అంటున్నారు. మూడవది విజిల్ బ్లోవర్ ఆరోపణలు. ధర్మస్థలిలో దశాబ్దాలుగా మహిళలపై, పిల్లలపై జరిగిన లైంగిక దాడులు, హత్యలను బయటపెట్టాయి. ఇంకో ముఖ్యమైన విషయం, 2025 ఫిబ్రవరిలో కన్నడ యూట్యూబర్ సమీర్ ఎండి అనే వ్యక్తి సౌజన్య కేసు గురించి 39 నిమిషాల వీడియో విడుదల చేశాడు. ఈ వీడియో 1.8 కోట్ల మంది చూశారు. ఈ వీడియోలో సమీర్ ఈ కేసులోని విచారణ తప్పులను, హెగ్డే కుటుంబంపై ఆరోపణలను చర్చించాడు. దీని తర్వాత బళ్ళారి పోలీసులు సమీర్ పై భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 299 కింద మతపరమైన భావాలను గాయపరిచాడని కేసు నమోదు చేశారు. కానీ కర్ణాటక హైకోర్టు ఈ కేసును తాత్కాలికంగా నిలిపివేసింది. సమీర్ కు ఊరట కల్పించింది. ఈ వీడియో వల్ల సౌజన్య కేసు మళ్లీ దృష్టిలోకి వచ్చింది. ప్రజలు మళ్లీ నిరసనలు చేయడం మొదలు పెట్టారు. ఇంకో చీకటి కోణం ఏంటంటే, ధర్మస్థలిలో గత 20 ఏళ్లలో సుమారు 400 మంది మహిళలు, యువతులు అదృశ్యమయ్యారని, కొందరు మృతదేహాలు దొరికినా చాలా కేసులను పోలీసులు సీరియస్ గా తీసుకోలేదని ఆరోపణలు ఉన్నాయి. 2003లో అనన్య భట్ అనే ఎంబీబీఎస్ విద్యార్థిని ధర్మస్థలిలో అదృశ్యమైంది. ఆమె తల్లి సుజాత సిబిఐలో పనిచేసే స్టెనోగ్రాఫర్ ఈ కేసును విచారించడానికి ప్రయత్నించినప్పుడు ఆమెపై దాడి జరిగింది. ఆమె కోమాలోకి వెళ్ళింది. 2025లో విజిల్ బ్లోవర్ ఆరోపణల తర్వాత సుజాత మళ్లీ ఫిర్యాదు చేసింది. తన కూతురు ఈ బాధితుల్లో ఒకరు కావచ్చని అన్నారు. ఈ కేసులో ఇంకో విషయం, ధర్మస్థలిలో న్యాయం కోసం పోరాడే వారిపై ఒత్తిడి, బెదిరింపులు ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి. న్యాయం కోసం మాట్లాడే యాక్టివిస్టులు, జర్నలిస్టులు, ఆర్టీఐ దాఖలు చేసిన వారు బెదిరింపులు, దాడులు, లీగల్ కేసులు ఎదుర్కొంటున్నారు. సౌజన్య కేసు గురించి రిపోర్ట్ చేసిన ది న్యూస్ మినిట్ అనే మీడియా సంస్థ కోర్ట్ ఆర్డర్ వల్ల తమ కథనాలను తీసివేయాల్సి వచ్చింది. అలాగే నిరసనలు, ర్యాలీలు నిర్వహించే వారిని పోలీసులు అడ్డుకున్న సందర్భాలు ఉన్నాయి. చివరిగా ఈ కేసు ధర్మస్థలి లాంటి పవిత్ర ప్రదేశంలో జరిగిన దారుణాలను, అక్కడి పవర్ఫుల్ వ్యక్తుల ప్రభావాన్ని, పోలీసు వ్యవస్థలోని లోపాలను బయటపెట్టింది. సౌజన్య కేసు ఇప్పటికీ పరిష్కారం కాలేదు. అసలు నేరస్తులు బయటపడలేదు. విజిల్ బ్లోవర్ ఆరోపణలు నిజమైతే ఈ కేసు కేవలం సౌజన్య ఒక్కరితోనే ఆగదు. ఇంకా చాలా మంది బాధితులు ఉండొచ్చు. ఎస్ఐటి విచారణ ఇప్పుడు జరుగుతోంది. కానీ ఈ కేసు ఎటు వెళ్తుందో, న్యాయం జరుగుతుందో లేదో చూడాలి. అధికారం, ప్రభావం ఉన్నవారితో న్యాయం కోసం పోరాడటం ఎంత కష్టమో ఈ కేసు ద్వారా మనకు తెలుస్తుంది. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ దూతా మీడియా. For more updates, please subscribe Dutta Media.